దంపతులు ఎలాగైతే మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి ఈ రోజు ఒక మనము కళ్ళారా చూస్తున్నాము. ఇలాంటి మట్టి వినాయకులు వరంగల్ ఉమ్మడి జిల్లా మాత్రమే కాకుండా మనకు వినాయక చవితి అంటే మొదటిగా గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడి తర్వాత ఈవెన్ ఖైరతాబాద్ గణేష్ విగ్రహం కంటే కూడా ఈ రోజు మట్టి గణనాథుడు 40 అడుగుల ఎత్తుగల వరంగల్ ఎల్లం బజార్లో ప్రతిష్ఠించిన భారీ మట్టి వినాయకుడు ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఈ నేపథ్యంలో ఇక నుంచి రాబోయే వినాయక చవితి పండుగ అంటే మనకు వరంగల్ ఎల్లమ్మ బజార్ మట్టి వినాయక విగ్రహం మాత్రమే గుర్తు రావాలనే చందంగా ప్రకృతిని కాపాడాలి, ఎన్వైరన్మెంట్ కాపాడాలని ఒక మంచి ఇండికేషన్ ఇస్తున్నటువంటి ఆకుతోట సంజు సంధ్య దంపతులు ఆవిష్కరించినటువంటి ఒక గొప్ప కార్యాన్ని 2 తెలుగు రాష్ట్రాలు పూర్తి స్థాయిలో స్వాగతిస్తూ వరంగల్